హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఈరోజు మా మమ్మీ బయటకు వెళ్ళిందనమాట. సో రైస్ ఈరోజు నేనే కుక్ చేయాలి. ఎలా కుక్ చేస్తానో తెలియదు. ఒక 2-3 టైమ్స్ అయితే నేను కుక్ చేశాను ఫ్రెండ్స్. అయితే ఆ రైస్ అనేది 5 మినిట్స్లో కుక్ అయిపోయింది. మా మమ్మీ వచ్చి ఇక చాలా తిట్టింది ఫ్రెండ్స్. నాకు రైస్ కూడా కుక్ చేయడం రాదా, అది ఇది అనుకుంటా. నా హెయిర్ అస్సలు బాగాలేదు, సో ఇగ్నోర్ ఇట్ ప్లీజ్. సో ఫ్రెండ్స్, నేను ఇలా క్లిప్ ఒకటి పెట్టుకొని వచ్చేసాను. చాలా గలీజ్గా అనిపిస్తుంది వీడియోస్లలో. సో ఇలా క్లిప్ పెట్టుకొని రావాలి. ఓకే ఫ్రెండ్స్, నేను క్లిప్ పెట్టుకొని వచ్చేసాను. సో క్లిప్ అయితే పెట్టుకున్నాను, అయినా నా హెయిర్ అలానే ఉంది. బేబీ హెయిర్ మొత్తం అలానే వచ్చేసింది. సో ఇప్పుడు నేను రైస్ ఎలా కుక్ చేయాలో చూద్దాం, ఎలా చేస్తాను అన్న. కానీ ఈసారి మాత్రం నేను అక్కడే ఉంటాను ఫ్రెండ్స్. రైస్ మొత్తం అయిపోయేంత వరకు అక్కడే నుంచొని ఉంటాను. చూద్దాం మమ్మీ ఎలా ఈరోజు. సో నేను వెళ్తున్నాను కిచెన్లోకి. కిచెన్లో రైస్ అయితే ఆల్రెడీ పెట్టేసాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కుక్ చేస్తున్నాను ఫైనల్లీ. ఇక్కడ రైస్ మొత్తం అయిపోయేసరికి ఇక్కడ కిచెన్లోనే నుంచున్నామని ఫిక్స్ అయిపోయాను ఫ్రెండ్స్. ఇంకా లైక్ ఏమైనా కంటెంట్ ఏమైనా చేయాలంటే చెప్పండి, లైక్ కమెంట్ చేయండి ఏమేమి కంటెంట్ చేయాలంటున్నావు. సో కమెంట్స్ని బట్టి చేస్తాను అనమాట. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై ఫస్ట్ షార్ట్స్ అండ్ వీడియోస్. సో నాకు కొత్తగా ఉంది మొత్తం. సో గాయస్, నేనైతే ఇట్లా హాల్కి అయితే వచ్చేసాను. అక్కడ కిచెన్లో రైస్ కుక్ చేస్తుంటే వేడి పొగలు వచ్చేస్తున్నాయి. సో ఇంకా హాల్లోకి వచ్చేసాం. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి చూస్తా ఫ్రెండ్స్. లేకపోతే ఈసారి కూడా మాడింది అనుకో, నేను అయిపోయినట్టే. చూద్దాం. యాక్చువల్లీ నాకు ఒక డాగ్ ఉంది ఫ్రెండ్స్. డాగ్ ఉంది, దాని పేరు భైరవ అనమాట. అది ఆల్వేస్ స్లీపింగ్ మూడ్లో ఉంటుంది. చూపిస్తాను ఇప్పుడు అది ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎప్పుడు చూసినా నిద్ర అంటూనే ఉంటుంది. దీని పేరు భైరవ. హాయ్ చెప్పు బైడవి. సో ఇలా ఉంటుంది కదా, ఓన్లీ లక్కీ పీపుల్ విల్ హ్యావ్ ఎ డాగ్ ఇన్ దర్ లైఫ్ అని. సో ఐ గెస్ వీఆర్ లక్కీ టు హ్యావ్ ఎ డాగ్. ఓకే, కిచెన్లోకి వెళ్ళి చూద్దాం రైస్ ఏమవుతుందో. ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఫైనల్లీ కుక్ చేశాను. ఇప్పుడు నా రూమ్కి వచ్చేసాను ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇది నాకు కొత్త కాబట్టి ఎలాంటి కాంటెంట్ చేయాలి, ఎలా చేయాలి మీరు జస్ట్ కమెంట్ చేయండి. సో నేను దాన్ని బట్టి నేను చేస్తాను. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.